కొంతమందికి ఇంకొక జబ్బు ఉంటుంది. ఏంటదనంటే వర్క్హాలిక్స్. వర్క్హాలిక్స్ అంటే ఏంటి తెలుసా? పని లేకపోతే వాళ్ళు బతకలేరు. ఓ పని చేస్తారు, ఎక్కువ సంపాదించాలని పని చేస్తారు, ఎక్కువ పేరు సంపాదించుకోవాలని పని చేస్తారు, ప్రజలలో కనబడాలని పని చేస్తారు, గుర్తింపు కోసం పని చేస్తారు. ఇది చాలా దరిద్రమైనటువంటి అలవాటు. దీని గురించే యేసు ప్రభువారు మార్తా మరియలతో మాట్లాడేటప్పుడు, నువ్వు ఎక్కువ హడావిడి చేస్తున్నావమ్మా, అంత అవసరం లేదు, ఇక్కడ కూర్చో. వర్క్హాలిక్స్, వర్క్హాలిక్స్ అది ఆయన చెప్పేది. అయితే ఇక్కడ జాగ్రత్తమనండి, టైం అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించినప్పుడు రెండు పదాలు ఉంటాయి గ్రీక్లో. ఒకటి క్రానాస్, రెండోది కైరాస్. క్రానాస్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. కైరాస్ అంటే అవకాశాలు. ఇక్కడ ఉపయోగించిన పదం కైరాస్, కైరాస్ అవకాశం. సో పౌలు భక్తుడు ఆయన ఉపయోగించినటువంటి మాట ఏంటి అనంటే, దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. చాలామంది చదువుకునే పిల్లలు కనబడుతున్నారు, యంగ్ స్టూడెంట్స్ కనబడుతున్నారు. కాలేజీలో నువ్వు ఉండేటువంటిది ఒక కైరాస్, ఒక అవకాశం. మీలో కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఆఫీస్లో నువ్వు ఉద్యోగం చేస్తూ ఉంటారే, అదొక కైరాస్ అవకాశం. కొంతమందికి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది ప్రతి 3 సంవత్సరాలకి. 3 సంవత్సరాలకి ఏ ఊర్లో ఉంటున్నావు, అది కైరాస్, అది ఒక అవకాశం. వాట్ డస్ దిస్ మీన్? దాని అర్థం ఏంటి? నేను ఒక ఊర్లో కొంతకాలం ఉన్నప్పుడు నా జీవితం వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించింది. నేను ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు, వెన్ ఐ స్పీక్ టు అన్ ఇండివిజువల్, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం, మళ్ళీ నాకు అవకాశం దొరకదేమో, వాడిని నేను మళ్ళీ కలవనేమో, ప్రాబబ్లీ ఐ మే నాట్ మీట్ హిమ్ అగైన్, మళ్ళీ చూడనేమో. కాబట్టి నా నోటి నుంచి ఏ మాట వస్తే వాడికి ఉపయోగపడుతుంది. నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. చాలామంది ఆ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న నా మైండ్లో క్విక్గా అనలైజ్ చేయటమే కాకుండా, ఇంకో పక్కన ప్రభా వాట్ షుడ్ ఐ టెల్ హిమ్, మళ్ళీ వాడు ఫోన్ చేస్తాడో లేదో నాకు తెలీదు, మళ్ళీ వాడితో కలిసే అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. ఐ నీడ్ టు స్పీక్ టు హిమ్ సంథింగ్ దట్ షుడ్ ఇంపాక్ట్ హిస్ లైఫ్. తన జీవితాన్ని ప్రభావం చేసే విధంగా నేను మాట్లాడాలి. చాలాసార్లు నేను మనుషుల్ని హర్ట్ చేశాను. నేను ఒప్పుకుంటాను అది. ఐ హావ్ హర్ట్ సెవరల్ పీపుల్. చాలామందిని బాధ పెట్టాను. కానీ ఆ బాధ ఎందుకు పెట్టానో తెలుసా? వాళ్ళల్లో పరివర్తన రావాలని, వాళ్ళలో ఆలోచన కలగాలని. యోసేపు బాధ పెట్టాడు వాళ్ళ అన్నల్ని, కచ్చి తీర్చుకోవడానికి కాదు. యోసేపు వాళ్ళ అన్నల్ని బాధ పెట్టాడు ఎందుకు? ఆయన సాడిస్ట్గా వ్యవహరించడానికి కాదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చేసి ఎవడు దొంగతనం చేశాడని అడగటం, బెంజమిన్ యొక్క సంచిలో కప్పురి పెట్టేసి ఎందుకు దొంగతనం చేసావని అడగటం. యోసేపు ఎందుకు అలా చేశాడు? కక్ష సాధిస్తానుక కాదు, వాళ్ళలో పరివర్తన కలగటానికి. వాళ్ళలో పరివర్తన వచ్చింది. యూదా లేచి మాట్లాడుతున్నాడు, అయ్యగారు మేము తప్పు చేశాం, దేవుడే మా తప్పుని బయట పెట్టాడు. హీ యూజెస్ ద వర్డ్ ఎలోహిమ్. దేవుడు బయట పెట్టాడు ఈ తప్పుని. యోసేపు సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. 1 షాట్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మై ఫ్రెండ్స్, శోధన వస్తుంది మనకి, సమయాన్ని సద్వినియోగించుకుంటామా? యోసేపుని ఆ అమ్మాయి పొతీఫర్ భార్య ఆమె శోధించింది. 1 ఛాన్స్ మిస్యూజ్ చేసుకోలేదాన, రైట్ యూటిలైజ్ చేశాడు. నో, నేను జైల్లోకి వెళ్ళినా పర్లేదు, నీతో మాత్రం నేను పడుకోను. శోధన ఒక ఆపర్చునిటీ నీ క్యారెక్టర్ని బయట పెట్టడానికి. శ్రమ ఒక ఆపర్చునిటీ నీ క్యారెక్టర్ని బయట పెట్టడానికి. ఇతరులతో మాట్లాడేటువంటి సంఘటన ఒక ఆపర్చునిటీ నీ క్యారెక్టర్ బయట పెట్టడానికి. హౌ ఆర్ యూ యూటిలైజింగ్ యువర్ ఛాన్స్? మీరు చాలామంది ఇన్ని పాఠాలు నేర్చుకుంటున్నాడు, ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నారు. వెన్ యూ గో బ్యాక్, వెనక్కి వెళ్ళినప్పుడు మీ విలేజ్లో, మీ గ్రామంలో, మీ ఊర్లో దేవుడిచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో దీన్ని టైం ప్రిన్సిపల్ అంటారు. 3వది 7వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి. వారన్ విఎస్బి అనేటువంటి ఆయన చక్కటి మాటలు ఉపయోగించాడు. ఒకటి ప్రవర్తన గురించి, రెండోది సమయం గురించి, మూడోది చిత్తం గురించి. ఈ మూడింటిని ఈ విధంగా పోల్చాడు ఆయన. ఎలాగంటే
ప్రవర్తన అనేది నడత, వాక్. సమయము అనేది వెల్త్, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి సమయం, దేవుడిచ్చినటువంటి ఆస్తి. వాక్ అనేది ప్రవర్తన, వెల్త్ అనేది సమయం. ఈ రెండు నీ గుర్రాలైతే, ఇఫ్ దే ఆర్ యువర్ హార్సెస్, ఏది సమయము, తర్వాత దేవుడిచ్చేటువంటి నడత, వాక్ అండ్ వెల్త్. ఈ రెండు గుర్రాలైతే ఆ రెండు గుర్రాలు నడిపించేటువంటి బండే విల్, దేవుని చిత్తం. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా దేవుని చిత్తం తెలుసుకోవాలంటే జరగదు. ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో చాలామంది దరిద్రంగా చేసేటువంటి పని అంటే చెప్తాను. సార్, దేవుని చిత్తం కోసం వేచి ఉన్నానని పని పాటు లేకుండా తిండి పడుకొని తిరుగుతూ ఉంటారు. మీలో చాలామంది ఆ జాతి. ఎరా ఎందుకు ఏం చేస్తున్నావు అంటే, ఏం చేయట్లేదు సార్. ఎందుకు ఏం చేయట్లేదు? దేవుని పిలుపు ఉంది సార్, అందుకే ఇంట్లో ఉన్నాను. దేవుని పిలుపు ఉంటే ఇంట్లో ఉంటావురా నువ్వు? దేవుని పిలుపుంటే ఇంట్లో ఉంటావు నువ్వు? దేవుని పిలుపుంటే మీ అమ్మ బాబులు సంపాదించి తిని తొంగడానికి నువ్వేమన్నా జంతువా? మొబైల్ కొనుక్కునేది మాట్లాడటానికి, లైట్ కొనుక్కునేది వెలుగు కోసం, ఫ్యాన్ కొనుక్కునేది గాలి కోసం. దేవుడు నిన్ను కొనుక్కున్నది తన రక్తముతో నువ్వు పనిచేయాలని. యు హ్యావ్ టు వర్క్. యు హ్యావ్ టు వర్క్. వర్క్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. పని మనకి గుర్తింపు. నువ్వు చదివేవాడువా, చదువు. తాపి పని చేసేవాడా, తాపి పని చేయి. పెయింటర్వా, పెయింట్ పని చేయి. కంప్యూటర్లో ఉండేవాడా, కంప్యూటర్లో పని చేయి. డాక్టర్వా, డాక్టర్గా పని చేయి. యు వర్క్. ఖాళీగా ఉండొద్దు. పని చేస్తూ సేవ చేయి. పని చేస్తూ సేవ చేయి. సేవకు జాగ్రత్తవనండి. ప్రత్యేకమైన పిలుపు ఉండదు. ప్రతి ఒక్కడు సేవ చేయాల్సిందే. ప్రతి ఒక్కడు, మారు మనసు పొందిన ప్రతి ఒక్కడు దేవుని సేవ చేయాలి. దేవుడి టీంలో ఎక్స్ట్రా ప్లేయర్ ఎవడు ఉండడమ్మా, నువ్వు కూర్చోమ్మ, ఎవడన్నా పడితే పిలుస్తాను అండో. ఎవరైతే వృత్తిలో ఉంటూ దేవుని సేవలో ఉంటారో వాళ్ళలో కొద్ది మందిని, నాయనా నువ్వు పని మానేసిరా అంటాడు. కొద్ది మందిని. ఎవరిని కూడా ఏం పని చేయద్దురా, కూర్చో అన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటే నీకు మీ ఇంట్లో ఉన్న కుక్కకి తేడలేదు. యు నీడ్ టు వర్క్. ఏదో ఒక పని చేయి. పని మనకు గుర్తింపు. పని దేవుడు ఇష్టపడతాడు. పని చేసేవాడిని దేవుడు చాలా సులభంగా మార్చగలుగుతాడు. ఎలాగో చెప్తాను. మీలో కొద్దిగన్నా డ్రైవింగ్ గురించి తెలిసిన వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. ఆగి ఉన్న కారు, ఆగి ఉన్న లారీ, ఆగి ఉన్న బస్సు యొక్క టైర్ని స్టీరింగ్తో తిప్పాలంటే కస సౌండ్ వస్తుంది, తిరగదు. కానీ కదులుతున్న కారు స్టీరింగ్ తిప్పాలంటే చాలా సులభం. నువ్వు కదిలే వ్యక్తివైతే, పనిచేసే వ్యక్తివైతే దేవుడు తన చిత్తాన్ని చెప్పటం సులభం. నువ్వు ఎక్కడ కదలకుండా ఎక్కడ ఉన్న గొంగళిలాగా అక్కడ ఉంటే దేవుని చిత్తం నీకు తెలియదు. సో యు మస్ట్ వర్క్. సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి వాడు అవ్వాలి. దేవుడిచ్చినటువంటి వెల్త్, సమయం, దాన్ని సద్వినియోగం చేసుకునేవాడు అవ్వాలి. సో నడత సరిగ్గా లేకపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు. దేవుడిచ్చిన ఆస్తిని సరిగ్గా వినియోగించకపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు. తన చిత్తాన్ని నీకు బయలుపరచలేడు. కాబట్టి దేవుని చిత్తం ఎవరికి బయలుపరచబడుతూ ఉంటుందనంటే, ఎవరైతే వెల్త్ని, సమయాన్ని సరిగ్గా వాడతారో, ఎవరైతే వాక్యానుసారంగా నడిపిస్తారో వాళ్ళకి దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. 3 ప్రిన్సిపల్స్ అయిపోయినాయి. ఇప్పుడు 4వ దానికి మనము వద్దాం. ద ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్, నియంత్రించేటువంటి సూత్రం. మరియు మద్యముతో మత్తులై ఉండకొడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి అనేటువంటి మాట ఆజ్ఞ. ఇట్స్ ఎ కమాండ్. ఈ కమాండ్ మగోళ్ళకి ఇచ్చింది కాదు. ఈ కమాండ్ ఆడోళ్ళకి ఇచ్చింది కాదు. ఈ కమాండ్ పెద్దోళ్ళకి ఇచ్చింది కాదు. ఈ కమాండ్ అందరికీ ఇచ్చాడు. ఈ కమాండ్ యూదులకి ఇచ్చింది కాదు.
ఈ కమాండ్ అందరికీ ఇచ్చాడు. దిస్ ఈజ్ ఎ కమాండ్ దట్ ఎవ్రీబడి షుడ్ ఫాలో. ఐ మస్ట్ బి ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని చేత నేను నింపబడాలి. ఎందుకంటే దేవుని ఆజ్ఞ అనేది. అయితే దేవుని ఆజ్ఞ మనం పరిశుద్ధాత్ముని చేత నింపబడాలి కాబట్టి అది ఎలా ఉంటుంది అని ఆలోచిద్దాం. ఈ బాటిల్లో వాటర్ నింపడానికి 3 పద్ధతులు. ఈ బాటిల్లో వాటర్ నింపడానికి 3 పద్ధతులు. పద్ధతి నెంబర్ 1 ఏంటి తెలుసా? నేను తాగేసి నేనే నింపేసుకుంటాం. ఇది మొదటిది. రెండోది, నేను తాగేసి ఎవరికైనా అప్పే చెప్పి కొంచెం నింపయ్యా అని అడుగుతా. ఇది రెండోది. కానీ 3వ పద్ధతి ఏంటి చెప్పమంటా? ఈ నలకలు ఉన్నాయి కానీ కొంచెం ఈ నీళ్లు పారబోసేసి కొంచెం శుభ్రంగా కడిగి నీళ్లు పట్టుకొని రావా అని అడుగుతా. అప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ బాటిల్ తీసుకెళ్ళి లోనన్నయ్యని పడేసి కడిగి దీన్ని నింపుకొని వస్తారు. వెన్ గాడ్ సెడ్ బీ ఈ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని చేత నింపబడి ఉండుడి అన్నప్పుడు 3వ విషయం చెప్తున్నాడు. ఏంటా 3వ విషయం తెలుసా? ఈ హృదయాన్ని పరిశుద్ధాత్ముడికి మురికిగా ఉన్నప్పుడు ఇస్తే, ఈ హృదయాన్ని పరిశుద్ధాత్ముడికి పాపముతో ఉన్నప్పుడు ఇస్తే, ఈ హృదయాన్ని కల్మషంతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడికి ఇస్తే, దాన్ని కడిగి దాన్ని ఖాళీ చేసి దాన్ని తనతో నింపేది పరిశుద్ధాత్ముడు. నువ్వు చేసేదేమీ లేదు. ఆయన కంట్రోల్లోకి వెళ్తావు నువ్వు, అంతే. ఆయన అధికారం కిందకి వెళ్తావు నువ్వే. నువ్వు ప్యాసివ్, నిర్లిప్తంగా నిన్ను నువ్వు అప్పగించేసుకుంటావు. డాక్టర్ నీకు ఆపరేషన్ చేయాలంటే నువ్వు చేసే పని ఒక్కటే, ఏంటి తెలుసా? అనుమతిస్తావు. నీకు స్పృహ ఉండి డాక్టర్కి అనుమతి ఇవ్వటం అంటే ఏంటో మీకు చెప్తాను. నువ్వు స్పృహ ఉండి డాక్టర్కి అనుమతి ఇవ్వటం అంటే ఏంటో చెప్తాను. ఒకవేళ డాక్టర్ నీకు ఇంజెక్షన్ ఇవ్వడానికి వస్తే నీకు భయం వేసి ఈ ఏళ్ళని గట్టిగా పట్టుకొని నరాలు ఇలా బిగపడితే డాక్టర్ చెప్పే మాట ఏంటి తెలుసా? ఏమవదమ్మా, కొంచెం వదులుగా ఉండు, నేను ఇంజెక్షన్ ఇస్తా. ఇంజెక్షన్ ఇవ్వడానికి నువ్వు చేసే పనల్లా ఒక్కటే, అనుమతించటం. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోకి వచ్చి ఆయన హృదయాన్ని నింపటానికి నువ్వు చేసేది ఒకటే, అనుమతించటం, ఆహ్వానించటం, అంగీకరించటం. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. హోలీ స్పిరిట్, ఐ ఇన్వైట్ యు టు ఫిల్ మై సోల్. నా ప్రాణాన్ని, నా ఆత్మ, నా హృదయాన్ని నువ్వు నింపు అని అడిగితే ఆయన ముందు ఖాళీ చేస్తాడు, లోన ఉండకూడని తీసేస్తాడు. ఆ తర్వాత ఆయన వచ్చి కూర్చుంటాడు. బీ ఏ ఫిల్డ్ అనేటువంటి మాట అక్కడ మనకి అర్థమవుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న విషయం ఏంటి అని అంటే, మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అదేంటి సార్? మద్యము అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించారు, దరిద్రంగా అనేసి. జాగ్రత్తమనండి. గ్రీక్ లిటరేచర్లో, గ్రీక్ మనకి రచనా శైలిలో ఏదైనా ఒక విషయాన్ని బాగా ఎక్కువ చెప్పాలంటే కనుక ఒకటి పాజిటివ్ ఎగ్జాంపుల్ చెప్తారు, రెండోది నెగటివ్ ఎగ్జాంపుల్ చెప్తారు. పాజిటివ్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి చెప్తాను. దేవుడు వెలుగై ఉన్నాడు, ఇది పాజిటివ్. కానీ దానికంటే గట్టిగా వినిపించేది ఏంటి తెలుసా? ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. నెగటివ్, కానీ చాలా ఎక్కువ దానికి భావం ఇస్తుంది. ఎదుటివాడి కంటిలో నలుసు తీయక ముందు నీ కంటిలో దూలాన్ని చూచుకో. కాంట్రాస్ట్. ఇక్కడ కూడా ఆత్మపూర్ణులై ఉండుడి, దీనికి కాంట్రాస్ట్. ఒక విధంగా చెప్పాలంటే మద్యముతో మత్తులై ఉండకూడదు. ఏంటి ఆ కాంట్రాస్ట్ అంటే, మందు కొట్టినోడు మందు యొక్క కంట్రోల్లో ఉంటాడు, పరిశుద్ధాత్మనితో నింపబడిన వాడు పరిశుద్ధాత్మని కంట్రోల్లో ఉంటాడు. అక్కడ దాకా కామన్. కానీ మందు కొట్టినోడు వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు, ఎందుకంటే మందు ఏం చెప్తే అది చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు వాడేం చేస్తున్నాడో వాడికి తెలియదు అనేది అబద్ధం. కొంతమంది కుప్పిగింతలేస్తూ ఉంటారు, బట్టలు సరిగ్గా మీద కూడా లేకుండా డొర్లుతూ ఉంటారు. అది దెయ్యం ఉంటే అలా జరుగుద్ది, పరిశుద్ధాత్ముడు ఉంటే అలా జరగదు. నో నో నో. పరిశుద్ధాత్ముడు ఉంటే కంట్రోల్ ఉంటుంది. భాషల్లో మాట్లాడతారు, దేవుని స్తుతిస్తారు, ఏడుస్తారా, నేనేమి కాదనట్లు. ఆల్ యువర్ ఇమోషన్స్ ఆర్ దేర్.
బట్ దే ఆర్ ఇన్ పర్ఫెక్ట్ కంట్రోల్. పరిశుద్ధాత్మని చేత నింపబడినప్పుడు మనలో సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం బాగా ఉంటుంది. యు నో వెన్ టు స్టాప్ అండ్ యు నో వెన్ నాట్ టు స్టాప్. ఒక్కసారి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆల్టర్ మీద, బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఎవరిని? సొంత కొడుకుని, ఐజక్ని. చేతిలో కత్తి పట్టుకున్నాడు. ఎవరు? అబ్రహాము. కత్తి పైకెత్తాడు. కత్తి వస్తా ఉంది ఇలాగా స్పీడ్గా. ఒక్క దెబ్బతో తల నరికేసేయాల ఇస్సాకుది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, ఆగు అబ్రహాం అంటే ఇక్కడికి వచ్చిన కత్తి ఆగిపోయింది. అది కంట్రోల్ అంటే, అది కంట్రోల్ అంటే, అది కంట్రోల్ అంటే. వెన్ యు ఆర్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ యు హ్యావ్ పర్ఫెక్ట్ కంట్రోల్. పరిపూర్ణమైన నియంత్రణ పరిశుద్ధాత్ముడి కింద ఉంటుంది. నువ్వు వ్యవహరించేటువంటి విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. కొంతమంది ప్రసంగికులు ఈ మాట చెప్తూ ఉంటారు, నేను హోలీ స్పిరిట్ చేత నడిపించబడుతున్నానండి, అలా చెప్పుకుంటే వెళ్ళిపోయాను, సిగ్గులేదు నాకు ఆ మాట ఉపయోగించడానికే. పరిశుద్ధాత్ముడు నిన్న కుక్క చూశాడా? గుర్రంలాగా చూశాడా? ఒక బండి అనుకున్నాడా? నువ్వు మనిషి. మానవత్వంలో పరిపూర్ణత వచ్చేది పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు. వాట్ యు టాక్, హౌ యు టాక్, వేర్ యు గో, హౌ యు బిహేవ్ ఇస్ పర్ఫెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్ముని చేత నింపబడితే ఏం జరుగుద్ది? 19-20 వచనాలు. ఒకరినొకడు కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించచ్చు. ఫస్ట్ వర్డ్ హెచ్చరించచ్చు అనేటువంటి మాట. హెచ్చరించ, ఇంగ్లీష్లో స్పీక్ అనే పదం ఉపయోగించాడు, కానీ అది రైట్ వర్డ్ కాదు. వాన్, హెచ్చరించటం, వాన్, టీచ్, బోధించటం. సో పరిశుద్ధాత్మని చేత నింపబడినప్పుడు సొల్లు చెప్పాం, సత్యం చెప్తాం, వాళ్ళని బుజ్జగించం, హెచ్చరిస్తాం, వాళ్ళని కవర్ చేయం, రివీల్ చేసేటట్లు చేస్తాం. పరిశుద్ధాత్ముడు ఉంటే జరిగే పని అది. పరిశుద్ధాత్ముడు ఉంటే సత్యం బయటికి రావాలి, మనిషి సరి అవ్వాలి, మానవుడు పాపాన్ని ఒప్పుకోవాలి. అది ఎవరైనా సరే. అందుకే ఉన్నాడు తెలుసా, పాట పాడినా, వాక్యం చెప్పినా, కబుర్లాడినా ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు. ఈవెన్ ద సాంగ్ యూ సింగ్. చాలామంది క్వైర్లో ఉండేవాళ్ళు ఉన్నారు, వర్షిప్ నడిపించే వాళ్ళు ఉన్నారు. మీరు ఒక పాట చూస్ చేసుకున్నప్పుడు వాట్ యు వాంట్ టు రివీల్ త్రూ దట్ సాంగ్? ఆ పాట ద్వారా ఏం చూపించదలుచుకున్నారు? మీ టాలెంట్నా, మీకున్న గొప్పతనాన్నా, ఆ పాటలో ఉన్నటువంటి నాజూకుతనాన్నా, కొత్త పాట నీకు వచ్చిందనా? ఆలోచించుకోండి. దేవుడి నీకు ఒక అవకాశం ఇచ్చి, చేతికి ఒక మైక్ ఇచ్చి పాట ద్వారా ప్రజలకు బోధించరా అంటే సొల్లుగట్టెళ్ళిపోతావు నువ్వు. నిన్ను నువ్వు ప్రదర్శించుకొని వెళ్ళిపోతావా ఇక్కడికి వచ్చి? ఇదేమన్నా టాలెంట్ షో అనుకున్నావా? అవకాశం చారవిడుచుకోవద్దు. యు హ్యావ్ బిన్ గివెన్ ఎ ఛాన్స్, యూజ్ ఇట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. ప్రజలకి ఉపయోగపడాలి. వర్తమానం ఏమిచ్చారు, ఈ వర్తమానానికి అనుగుణంగా ఏం మాట్లాడాలి? వాట్ షుడ్ ఐ స్పీక్ త్రూ ద సాంగ్? అది ఆలోచించండి. మొదటిది హెచ్చరించచ్చు. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఒకటి టీచింగ్, రెండోది వర్షిప్. ఒకటి బోధ, రెండోది ఆరాధన. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆరాధన బయటికి చెప్పలా. ఆరాధన ఏమని తెలుసా? మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. వర్షిప్లో హైయెస్ట్ లెవెల్ ఏంటి తెలుసా? ఆరాధనలో హైయెస్ట్ లెవెల్ ఏంటి తెలుసా? నోరు మూసుకొని, కళ్ళు మూసుకొని పడుకొని పోతాం. దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్. యోహాన్ ఏమంటాడు తెలుసా? చచ్చిన వాని వలె పడి ఉంటేని అంటాడు. చచ్చిన వాని వలె పడి ఉంటేని. అవాక్కైపోవటం. రిన్సబ్ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి తలంపు, ఒక తొక్కలో సబ్బుకి అవాక్కైతే దేవుని మహిమకు అవాక్ అవటం చేతకాని మనుషుల్ని ఏమనాలని. ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన గొప్పతనం నేనేం చేయాలి తెలుసా? అలా అయిపోవాలి నువ్వు. దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్.
అందుకనే కీర్తనలో ఈ మాట అంటాడు, ఓరకుండుడి, నేనే దేవుడిని అని తెలుసుకోండి. బీ సైలెంట్ అండ్ నో దట్ ఐఎమ్ ద లార్డ్. వర్షిప్ ఎప్పుడు కూడా హార్ట్లో జరిగేది, అప్పుడప్పుడు పెదాల్లో బయటకు వస్తుంది. బయటకు లొడలోడ అంటారు చూసా, స్తోత్రం 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 అని, వాళ్ళు టైం పాస్కి చేసే పదాలు అవి. నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు పదాలు లేవా? ఒక్క స్తోత్రం తప్పించి, హల్లెలూయా తప్పించి ఇంకొకటి లేదా? డోంట్ యు హావ్ ఎక్స్ప్రెషన్ టు థింక్ అబౌట్ గాడ్? ఆరాధన ద మోస్ట్ క్రియేటివ్ థింగ్. ఆరాధన ఎంతో సృజనాత్మకత కలిగింది. ఆరాధనలో ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మననం చేసుకుంటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు వచ్చేటువంటి పదాలు నీకే ఆశ్చర్యాన్ని కలిగించాలి. దట్ ఈస్ వర్షిప్. ఆత్మపూర్ణులైనప్పుడు అలా చేస్తారు వాళ్ళు. ఆత్మపూర్ణులైనప్పుడు you are able to worship God with that utmost sense of truth and spirit. ఆత్మతోను సత్యముతోను ఆరాధించడం అంటే అది. ఇతరులకు హెచ్చరిక, హృదయములో ఆరాధన. 3వది 20వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. థ్యాంక్స్ గివింగ్. ఈరోజు దేనికి థ్యాంక్స్ చెప్పాలి? దేనికి చెప్పాలి థ్యాంక్స్? ఈరోజు ఇంకా బతుకున్నావంటే దేవుని కృప కాదా? నీకిచ్చిన ఆయుష్ దేవుని కృప కాదా? నీకిచ్చిన ఊపిరి దేవుని కృప కాదా? నీకిచ్చిన ఉద్యోగం దేవుని కృప కాదా? నీకిచ్చిన ఉనికి దేవుని కృప కాదా? వర్షిప్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఒకసారి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, కథలాగా చెప్పుకుంటూ ఉన్నాడు. వాళ్ళమ్మ కొత్త బూట్లు కొనియలేదని ఏడుస్తూ స్కూల్కి వెళ్తా ఉంటే బిస్లరీ బాటిల్ ఉంటుందే, బిస్లరీ బాటిల్ ఖాళీ అయిపోతే 2 బిస్లరీ బాటిల్ అణిచివేసి ఆ బిస్లరీ బాటిల్కి తాడు కట్టి ఒక వ్యక్తిని చెప్పుల్లాగా బిస్లరీ బాటిల్ని వాడుకొని నడుస్తూ ఉంటే, ఎండలో ఆ యొక్క వేడిని తట్టుకోవడానికి బిస్లరీ బాటిల్స్ని ఆయన చెప్పులుగా చేసుకొని నడుస్తూ ఉంటే, వాళ్ళ అమ్మను బూట్లు ఇవ్వలేదని కోపగించుకున్న సన్నివేశం గుర్తొచ్చి, ప్రభువా నాకు కనీసం మంచి చెప్పులు ఉన్నాయి, వాడు బిస్లరీ బాటిల్లో వెళ్తున్నాడు. అదైపోయిందా? ఇంకొంచెం ముందుకెళ్తే ఒక ఆయన ఒక్క కాలుతో వెళ్తున్నాడు, ఒక్క కాలుకి చెప్పు వేసుకోలేక ఎండలో మండిపోతూ వెళ్తుంటే మరీ బాధ వచ్చిందంట. ప్రభువా చెప్పులు లేవని ఏడ్చాను, నాకు కాళ్ళు ఇచ్చావు నువ్వు, యు హావ్ గివెన్ మీ లెగ్స్. దేవునికి కృతజ్ఞత చెల్లించటానికి అవకాశాలు వెతకక్కర్లేదు, ఆలోచిస్తే బోల్డ్ దొరుకుతాయి. బీ థ్యాంక్ఫుల్. ఆత్మపూర్ణులైనప్పుడు చేసేటువంటి 3 పనులు: 1 ఇతరులకు బోధ, హెచ్చరిక; 2 దేవుని హృదయంలో ఆరాధన; 3 పెదాల నుంచి బయటకు వచ్చేది కృతజ్ఞత. దీస్ ఆర్ ద 3 థింగ్స్. నేను చెప్పేది కాదు ఇది, పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట. ఇది 4 ప్రిన్సిపల్స్ అయిపోయినాయి. మొదటిది ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్, ప్రవర్తన; 2వది ప్రిన్సిపల్ ఆఫ్ టైం, సమయము; 3వది ప్రిన్సిపల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, నిర్ణయం; 4వది ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ; 5వది చిట్ట చివరిది ఆయన ఏమంటున్నాడంటే 21వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండడి. వెన్ కెన్ ఐ సబ్మిట్ టు అదర్స్? ఎప్పుడు నేను ఇతరులకు లోబడి ఉంటాను? చాలామంది పెద్ద పెద్ద స్పీకర్లను చూశాను నేను. వాళ్ళు ఇతరుల ముందు నిలబడలేరు, ఇతరుల ముందు తల వంచుకోలేరు, ఇతరులు ఇచ్చే సలహాని తీసుకోలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళల్లో ప్రభు ఆత్మ లేడు. ఇతరులకు లోబడటం చేత కాదు. తెలుగు సినిమా హీరో అనుకుంటారు వాళ్ళు, నేను ఎవడ మాట వినను అని అనుకుంటారు. మై ఫ్రెండ్స్, ఎంత ఎదిగినా ఇతరుల మీద ఆధారపడి ఉండటం అనేది ఆత్మ నేర్పించే పాఠం. అది మనకి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ప్రయాణములో, సిలువ యాగములో గెత్సెమనే తోటలోకి వెళ్తున్నప్పుడు చివరిగా చెప్పిన మాట తన శిష్యులతో, ప్రార్థన చేయండి. యేసు ప్రభు అంతటి వాడు
ప్రార్థన చేయమని అడిగాడు. పౌలు, నేను పరిచర్యకి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. వి షుడ్ లెర్న్ టు డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. ఒకరి మీద ఒకరు ఆధారపడటం నేర్చుకోవాలి. అప్పుడే మన చేతులు పెనవేసుకొని పోతాయి. అప్పుడే సాతానుడు మన మీద విజయాన్ని సాధించలేరు. కబడ్డీ ఆడేటప్పుడు ఒకవేళ అవతల వచ్చేటువంటి వ్యక్తి చాలా గట్టోడైతే కబడ్డీ టీం వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ఒక్కసారిగా మీద పడతారు. ఎందుకో తెలుసా? వెన్ వీఆర్ హోల్డింగ్ హ్యాండ్స్ వి హ్యావ్ పవర్. మనకి శక్తి ఉంటుంది. మనలో శక్తిహీనులుగా చేయడానికి సాతానుడు చేసే ఒకే ఒక పని ఏంటి తెలుసా? హీ డివైడ్స్ అండ్ హీ విన్స్. మనల్ని వేరు చేస్తాడు, ఆ తర్వాత గెలుస్తాడు, ఆ తర్వాత బానిసలు చేస్తాడు. మై ఫ్రెండ్స్, ఈ 5 సూత్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. మీ జీవితంలో ఉన్నవా? ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఐ సెడ్ ఐ విల్ ఫినిష్ బై 10 అండ్ ఐఎమ్ ఫినిషింగ్ బై 10. చిన్న సూత్రం. ఇటలీ దేశము చాలా విచిత్రం. మధ్యధరా సముద్రం దాని యొక్క సముద్రం. ఇటలీ దేశంలో కొన్ని బీచెస్ ఎలా ఉంటాయి అంటే సముద్ర తీరాలు మన విశాఖపట్నం లాగా డైరెక్ట్గా కొండ సముద్రంలోకి వెళ్ళిపోద్ది. డైరెక్ట్గా కొండ, అలాగా ఒక కొండ సముద్రంలోకి డైరెక్ట్గా వెళ్తుంది. కానీ అక్కడ అత్యవసరంగా ఒక సీపోర్ట్ కట్టాల్సి వచ్చింది ఖచ్చితంగా. అయితే చాలా దూరం వరకు 3 కిలోమీటర్ల దాకా సముద్రంలో కింద రాళ్ళు పైకొచ్చి ఉంటాయి. ఆ రాళ్ళు కనుక ఒకవేళ పడవకి కింద తగిలితే పగిలిపోతుంది. అయితే ఒక పని చేశారు. ఏంటి అని అంటే, ఒక దోవ ఉంటుంది ఇలాగా. ఆ దోవ ఒక్క చోట మాత్రమే రాళ్ళు లేవు. ఆ దోవ దగ్గర 3 స్తంభాలు పెట్టారు. 3 లైట్లు ఉన్న స్తంభాలు, 3 స్తంభాలు పెట్టి 3 కిలోమీటర్ల అవతల ఒక పెద్ద బోర్డు సముద్రం మీద పెట్టారు. ఏమని పెట్టారు తెలుసా? ఈ సముద్రపు తీరం, ఈ బీచ్లో కింద చాలా రాళ్ళు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్లు వెళ్తే కనుక మీ పడవ పగిలిపోతుంది. కాబట్టి ఒక్క మాట జాగ్రత్తగా వినండి, ఇది చదవండి, జాగ్రత్తగా వినండి. పడవను ఈ యొక్క నోటీస్ బోర్డుకి లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. పడవను ఈ నోటీస్ బోర్డుకి లెఫ్ట్ సైడ్ తీసుకురండి. లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి పడవ స్ట్రైట్గా పెట్టినప్పుడు 3 లైట్లు కనబడతాయి. 3 లైట్లు కనబడతాయి. ఈ 3 లైట్లు ఒక లైట్గా కనబడాలి. అంటే కరెక్ట్గా లైట్ వెనకాల లైటు, లైట్ వెనకాల లైటు. ఆ విధంగా మీ పడవ గనక ముందుకెళ్తే కింద రాయి తగలదు. 3 లైట్లు కనబడినా, 2 లైట్లు కనబడినా ఖచ్చితంగా మీ పడవ కింద రాయికి గుచ్చుకుంటుంది, పగిలిపోతుంది. మన జీవితంలో వాక్, వెల్త్, విల్ ఒక లైన్లో ఉంటే, స్పిరిట్ కంట్రోల్లో మనం ఉంటే, సబ్మిషన్ మన జీవితానికి సులభతరం అవుతుంది. మే గాడ్ హెల్ప్ us టు లివ్ దట్ సబ్మిసివ్, స్పిరిట్ ఫిల్డ్ లైఫ్.